హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ టేల్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ టాకోస్. కుక్కర్లో పొటాటో, స్వీట్ కార్న్, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి 4 విజిల్స్ వేయించాలి. ఇంగ్రీడియంట్స్: ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, కొత్తిమీర, అల్లం, పొటాటో, గ్రైండెడ్ స్వీట్ కార్న్, బేసన్, మసాలా, సాల్ట్, జీరా, పసుపు, చిల్లీ పౌడర్, గరం మసాలా. 1 బౌల్లో mashed potato, grinded sweet corn, carrot, onions, cabbage, capsicum, కొత్తిమీర, అల్లం, బేసన్ ఫ్లోర్ 4 teaspoons, రైస్ ఫ్లోర్ 2 teaspoons. అన్నీ వేసిన తర్వాత జీలకర్ర, పసుపు, కారం, సాల్ట్, గరం మసాలా వేసిన తర్వాత అన్నీ మంచిగా వితౌట్ వాటర్ మిక్స్ చేయాలి. వాటర్ అనేది వేయకుండా మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ అయిన తర్వాత ఉప్పు, కారం, మసాలా అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అది కట్లెట్స్లా మనం రౌండ్ షేప్లో మన కట్లెట్స్లా అన్నీ మిక్స్చర్ అంతా మంచిగా చేసుకోవాలి కట్లెట్స్లా. అది చేసిన తర్వాత పెనం పెట్టి ఆయిల్ వేసి అది మనం చేసుకున్నాం కదా, ఆ కట్లెట్స్ అన్నీ ప్లేస్ చేయాలి. ఒక్కొక్కటే ప్లేస్ చేసిన తర్వాత అన్నీ ప్లేస్ అయిన తర్వాత 3 to 4 minutes ఒకవైపు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు 3 to 4 minutes అయిన తర్వాత ఇంకో వైపు టర్న్ చేసి అటువైపు కూడా 3 to 4 minutes వేయించుకోవాలి. సో మంచిగా ఫ్రై అయిన తర్వాత అటువైపు ఇటువైపు అది మనం తీసేసుకోవాలి ప్లేట్లోకి. తీసిన తర్వాత మీరు అదర్ ఇంగ్రీడియంట్స్ కూడా యూస్ చేయొచ్చు. ఇందులోకి పన్నీర్ తురుము, బీట్రూట్ తురుము వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చపాతీ పిండి తీసుకోవాలి. 1 కప్ చపాతీ పిండి, ఏదైనా మీ చపాతీ పిండి లేదంటే మల్టీగ్రెయిన్స్ పిండి అయినా తీసుకొని 1 కప్పు, దానికి కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ తీసుకొని మంచిగా చపాతీ డో మనం నార్మల్గా ఎలా ఇంట్లో చపాతీ డో రెడీ చేస్తామో అలా డోని రెడీ చేయాలి. దాన్ని ఒక 20 to 30 minutes రెస్ట్ ఇవ్వాలి. ఆ రెస్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని చిన్నగా రోటీలా చేసుకోవాలి. రోటీ మనం చిన్నగా చేసుకుంటాం కదా, అలా చిన్న షేప్లో రోటీ చేసుకొని ఒక్కొక్కటే కాల్చుకోవాలి. అటువైపు ఇటువైపు లైట్గా కాల్చుకోవాలి. చాలా రోస్ట్ చేయొద్దండి. అటువైపు ఇటువైపు లైట్గా కాల్చుకోండి. మీకు మనం టాకోస్ అనేది రెడీ చేసాం కదా కట్లెట్స్, సో అన్ని చపాతీలు మనము ఇప్పుడు కాల్చుకోవాలన్నమాట. అటువైపు ఇటువైపు లైట్గా కాల్చుకున్నాక తీసి పెట్టుకోండి పక్కన. నెక్స్ట్ మనం చీజ్ కూడా రెడీ పెట్టుకోవాలండి. నేను అప్పుడే యాక్చువల్లీ ఇంగ్రీడియంట్స్లో చూపించలేదు. అండ్ నెక్స్ట్ 1 చపాతీ తీసుకొని కట్లెట్స్ని ఆఫ్తో చేసుకోవాలి. ఒక్క కట్లెట్ని 2 భాగాలు చేసుకొని అందుపైన చీజ్ పెట్టి అలా టాకోస్ షేప్ ఇవ్వాలి. అంటే మన చపాతీ మధ్యలో కట్లెట్స్ అనేది ప్లేస్ చేసి చీజ్ పెట్టి టాకోస్ షేప్ ఇవ్వాలన్నమాట. రిమైనింగ్ చపాతీలు కూడా సేమ్ ఇలానే చేసుకోవాలి. నెక్స్ట్ పెనం పెట్టి ఆయిల్ వేసుకొని అన్నీ రెడీ చేసుకున్నాం కదా, అది ఒక్కొక్కటి పెట్టండి పెనం మీద. మంచిగా అటువైపు ఇటువైపు రోస్ట్ చేసుకోండి. ఇది యాక్చువల్లీ కిడ్స్కి స్నాక్స్, లంచ్ బాక్స్ మీ రెసిపీలోకి యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కిడ్స్ వెజిటేబుల్స్ ఇంట్లో తినరు కాబట్టి ఇలా టాకోస్లో చేస్తే వాళ్ళు తింటారు. సో మనకి ఇది యాక్చువల్లీ కిడ్స్కి ఎక్కువ హెల్దీ అన్నమాట. సో మనం కూడా యాక్చువల్లీ తినొచ్చు, మనకి కూడా హెల్దీనే, కానీ కిడ్స్కి చాలా హెల్దీ. సో ఇలా చేసుకొని ట్రై చేయండి. రిమైనింగ్ టాకోస్ అన్నీ అలానే ఇప్పుడు ఎలా వేయించుకున్నామో అలా ఒక్కొక్కటి అన్నీ వేయించుకోవాలి రిమైనింగ్వి. అండ్ నెక్స్ట్ ఇది కావాలంటే మీరు మయోనీస్తో లేదంటే సాస్తో కూడా మీరు యాడ్ చేసుకొని తినొచ్చు. వెజ్ టాకోస్ రెడీ టు సర్వ్ అండి. మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సీ యూ, బాయ్.